కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నది ఊర్లలో? చాలా గలీజ్ ఉందన్న, చాలా హీనంగా ఉంది అనుకోరాదు. ఎందుకట్లా? రైతు బంధు వేయలే, రైతు భరోసా వేయలే, మన రుణమాఫీ ఏది కావాలి. అంతే. ఈ 14 నెలల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? ఇప్పుడు గ్యాస్ 500కే అన్నాడు. గ్యాస్ అట్లా వాళ్ళే గ్యాస్ వాళ్ళే. నువ్వు ఇట్లా అబద్ధం ఆడతానే, గ్యాస్ 500కే వస్తుందట కదా? ఏడొస్తుందన్న, 5 గ్యాసులు తీసుకున్నాడు గెలిచిన పడుతుంది. ₹1 వాళ్ళే బ్యాంకులో. గ్యాస్ 500కి వస్తుందంట. ఫ్రీ బస్ అంట. ఫ్రీ బస్ ఉంది, ఫ్రీ బస్ ఉంది. గ్యాస్ వస్తలే 500కు, ₹1000. అదే కరెంట్ ఒకటి ఫ్రీ. అన్ని 6 గ్యారెంటీలో ఒకటి కరెంట్ ఫ్రీ ఉంటుంది. మీకు ఒక కరెంట్ ఫ్రీ ఉంటుంది. అంతే. దానివల్ల మంచి బతకగలుగుతాడా మరి? అది కూడా అవసరమే. ఇప్పుడు 4 కావాలి మనిషికి, అవసరం ఉన్నప్పుడు నీళ్లు గాలి అన్ని అవసరం ఉన్నప్పుడు అది కూడా ఒకటి, అది కూడా ఉండాలి. ఎందుకంటే బతికిరు అట్లా కరెంట్ లేకుండా. ఎట్లా మరి రైతులకు రైతు రుణమాఫీ కానీ ఏది కాలే అన్న, ఇప్పుడు ఏది ఏం కాలేదు. ఇప్పుడు వాడు వచ్చి 14 నెలల్లో ఒక చిన్న పని కూడా వెళ్ళి కరెంట్ ఒకటి, బస్ ఫ్రీ ఒకటి, అంతే. మిగతా ఏం చేయలే. ఏం చేయలేదా మరి? ఇవన్నీ చేయకపోతే ఎట్లా మరి? ఈ రైతులకు ఇప్పుడు నువ్వు అన్నావు, ఇప్పుడు 180 కోట్లు వేసిన అంటున్నావు, 180 కోట్లు 80,000 కోట్లు వేసిన అంటున్నావు. ఏం చేసుకుంటు మరి? ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎన్నికలే గతలేవు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ పెడతాడట ఫస్ట్. మరి ఆయన ఎందుకు మరి మీ ప్రాంతానికి వచ్చి కూడా నేను అన్ని మా ఎమ్మెల్యే అన్న 14 నెలలు మా ఊళ్ళోకి రాలేదన్న ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి. దాన్ని అప్పుడే అర్థం చేసుకో. ఇక చిన్న మా ఊరు తర్వాత ఉంటుంది బండ సంవరం, అక్కడ 2 సార్లు 3 సార్లు పోయిండు అట్లా. అంతేనా? మరి మార్పు రావాలన్నారు. ఎట్లా ఉంది మార్పు? ఎట్లా ఏం మార్పు? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉండే. మా ఎమ్మెల్యేకి 15 రోజులకు 20 రోజులకు వచ్చిపోయింది పైలశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు. ఇంతవరకు 15 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక్కసారి రాలే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇక ఒక్కసారి కూడా రాలేదు. మరి ఎట్లా మరి? ఇప్పుడు రైతులకు అవి ఇట్లేరు, పింఛన్లన్నీ ఇస్తుర్రా? 4,000 ఇస్తానే. అవి లేవు, పింఛన్ లేవు, ఏవి లేవు. అవి 2 ఏం లేవంటారు మనుషులు. ఎట్లా